ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నాయనా, ఈ సమయంలో నీ బిడ్డలుగా మేము చేరి ప్రార్థించే కృప మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా అందరికీ ప్రయోజనకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని నుంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామం పేట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతున్నాను, దయచేసి వినండి. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనబరుచుకోడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకి బాగా పరిచయమైనటువంటి వాక్యం. ఈరోజుసార్లు చదివి ఉంటాం. ఈ వాక్య భాగంలో నుండి ఒక చిన్న థాట్ని ఈరోజు మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ కరోనా లాంటి రోగం ఒకటి ఉంది. కరుణించమని కేకలు వేసినటువంటి సందర్భం కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. అదే కుష్ఠరోగం. ఆనాడు కుష్ఠరోగులు ఎవ్వరూ కూడా బాగుపడేటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ జీవితంలో అద్భుత కార్యం జరిగిందంటే యేసు ప్రభు ద్వారానే. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, దూరమున నిలబడ్డారు, కరుణించమని కేకలు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం కరోనా వచ్చినప్పుడు, లేకపోతే డిస్టెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. దూరంగా నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. వీళ్ళు కూడా కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా దగ్గరికి రావడానికి, పాళెం లోపల ఉండడానికి అనుమతి లేదు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ అక్కడ ఊరు వెలుపల ఉండాలి. అంటే ఈవెన్ బంధువులకి, స్నేహితులకి, సొంత కుటుంబీకులకు కూడా దూరంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో కేకలు వేస్తూ ఉన్నారు, కరుణించమని కేకలు వేస్తున్నారు. ఈరోజు అనేక మంది ఐసీలో ఉన్నటువంటి కరోనా రోగులు కూడా ప్రభు వైపు తిరిగి కేకలు వేస్తున్నారు. ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు. పరిస్థితులు అనేటువంటివి దారుణంగా ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు కరుణ అనేటువంటిది మనకి కావాలి. ఇక్కడ వీళ్ళు ఎదురుగా వచ్చి నిలబడి కరుణించమని కేకలు వేసినప్పుడు ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకుని వారితో చెప్పమని వాళ్ళతో చెప్పాను. యాజకుని కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాట విని విధేయత చూపి వారు వెళ్ళుచుండగా బాగుపడినట్లు ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఊరు వెలుపల ఉండాల్సినటువంటి వీళ్ళు 7 రోజులు చెక్ చేసుకోవాలి. బయటికి వెళ్ళిన తర్వాత 7 రోజులు కూడా లోపలికి రాకూడదు. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాతనే కుటుంబానికి దూరం ఉండి నిర్ధారణ అయిన తర్వాతనే వాళ్ళు లోపలికి రావాలి. కొన్ని సందర్భాల్లో అది కుష్ఠ అని చెప్పి తేలిందంటే చనిపోయేంత వరకు కూడా అక్కడే ఉండాలి. సో కుష్ఠ శరీరానికి కుళ్ళు పట్టినట్లు చాలామందికి పాప ఆత్మకు
కుళ్ళు పట్టినట్లు ఆలోచన అంతా నిరీక్షణ లేనటువంటి వారిగా ఆలోచించేటువంటి విధంగా ఉన్నారు చాలామంది. అంటే పాపం ఆత్మకు కుళ్ళు పట్టినట్లుగా ఇక్కడ మనం చూడాలి. అంటే మనుషులు పాపంతో నింపబడి ఉన్నారు, కుష్టుతో నింపబడి ఉన్నారు. అది ఎవరు తీసివేయలేనటువంటిది, దేవుడు మాత్రమే తీసివేయగలడని చెప్పి ఆయనకు మాత్రమే సాధ్యమనేటువంటి విషయాన్ని గుర్తించాలి. మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవునికి సాధ్యం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దుర్వాసన సువాసనగా మార్చగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. పాప జీవితాన్ని, పాపపు కంపుని పవిత్రమైనటువంటి ఇంపుగా మార్చగలిగినటువంటి వాడు దేవుడే. అందుకని చెప్పి చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడే నా దగ్గరికి రావాలి, దేవుడే నన్ను మార్చాలి, ఆయన మారిస్తే నేను మారిపోతాను, ఆయన కనపడొచ్చు కదా, నాతో వచ్చి చెప్పొచ్చు కదా. దేవుడికి ఏం అవసరం నీతో చెప్పాలని? దేవుడికి నీవు అవసరం. దేవుని దగ్గరికి నీవు రావాలి, పాపివని నీవు గుర్తించాలి. పాపపు లోకములో ఉన్నటువంటి నీవు పరిశుద్ధుడిగా ఎలా మారాలనేటువంటిది నీవు ఆశించాలి. కుష్ఠరోగం ఉన్నటువంటి వ్యక్తులే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుచున్నారు, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచయ్యా, నీ మాట సెలవివ్వయ్యా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నా. అంటే వాళ్ళు ఎదురు చూసి దూరంగా నిలబడి కరుణించమని చెప్పి కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు, ఏడ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయన యొక్క స్వస్థపరచగలడనేటువంటి విషయాన్ని నీవు నమ్మినప్పుడు దేవుని యొక్క స్వస్థతను చూస్తావు, దేవుని యొక్క మాటను నీవు వినగలవు, దేవుని యొక్క మాటను అర్థం చేసుకోగలవు. ప్రియ స్నేహితులారా, మన యొక్క జీవితంలో ఆయన చెప్పిన మాట విని యాజకుని దగ్గరకు వెళుచు ఉండగా, ఆ వెళ్ళేటువంటి సమయంలోనే యాజకునికి కనపరుచుకో అని చెప్పినప్పుడు దానికి విధేయత చూపినప్పుడే దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థపరిచేటువంటి విధానాలు చాలా ఉంటాయి. పాత నిబంధనలో నయమాన్ని దేవుడు స్వస్థపరిచాడు, ఆయనకు కూడా కుష్ఠవ్యాధి ఉంది. దేవుడు ఎట్లా స్వస్థపరిచాడు? నీవు నదిలోకి పోయి 7 సార్లు మునగమని చెప్పాడు. మునిగే అంతవరకు, అంటే 7 సార్లు విధేయత చూపించి మునిగేంతవరకు కూడా ఆయన స్వస్థతపరచబడలేదు. గ్రహించారా? లాస్ట్ 7వ మునిగి లేచిన తర్వాత అప్పుడు స్వస్థపరచబడ్డాడు. ఎందుకు 7 సార్లు మునగాలి? ఒక్కసారి మునిగితే సరిపోదా? ఒక్కసారి మునిగినప్పుడు దేవుడు కార్యం చేయలేడా? 7 సార్లు మునిగితేనా 7 సార్లు మునిగితేనా అనే బదులు 7 రకాలైన పాపాలు నీకు ఉన్నాయేమో, 7 సార్లు మునిగితే కానీ అవి బయటికి రావు, శుద్ధి చేయబడం. కాబట్టి దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించాలి. 7 సార్లు 10 సార్లు 3 సార్లు దేవుడు ఒక్క మాటతో స్వస్థపరచగలడు. కానీ నీకు చెప్పినటువంటి విషయానికి విధేయత చూపిస్తున్నావా లేదనేటువంటిది దేవుడు చూస్తాడు. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడిని ముట్టి స్వస్థపరిచాడు క్రొత్త నిబంధనలో. అక్కడేమో వెళ్ళి మునిగి స్వస్థపరచమన్నాడు. ఇక్కడేమో నన్ను స్వస్థపరచగలవా దావీదు కుమారుడా, నన్ను నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవా అంటే, నాకు ఇష్టమే, నేను స్వస్థపరుస్తానని చెప్పి ముట్టుకొని మరీ స్వస్థపరిచాడు. సో దేవుడు ఎట్లా స్వస్థపరచగలడు? ముట్టుకొని స్వస్థపరచగలడు. నదిలోకి వెళ్ళి మునగమన్నప్పుడు విధేయత చూపి మునిగినప్పుడు స్వస్థపరచగలడు. ఒక మాట ద్వారా స్వస్థపరచగలడు. దేవుడు ఎట్లయినా స్వస్థపరచగలడు. మనం కోరుకున్న రీతిలో దేవుని కార్యాలు ఉండవు అని చెప్పి గమనించాలి. మనం కోరుకున్న రీతిలో దేవుని కార్యాలు ఉండవు. దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. నాకు ఇట్లా స్వస్థపరిచితే బాగుంటుంది అనుకుంటే అది మన పొరపాటు. ఇలా దేవుడు కార్యం చేస్తే బాగుంటుంది అనుకోవటానికి ఎన్నైనా అనుకుంటాం. రోడ్డు మీద ఒక 1000 రూపాయలు 2000 రూపాయల కట్టలు 4 పడి ఉంటే బాగుంటుంది అందరూ అనుకుంటారు. మనం అనుకున్నాయని జరగవు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఎట్లా హెల్ప్ చేస్తాడు, ఎట్లా ధనాన్ని ఇస్తాడు, ఎట్లా ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎట్లా స్వస్థపరుస్తాడు. ఆయన రీతి వేరు, ఆయన తీరు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాటకి విధేయత చూపటమే మనం చేయాల్సినటువంటిది.
పరుగులు తీసుకుంటూ వచ్చారు వీళ్ళు స్వస్థత పొందటం కోసం. దేవుని దగ్గరికి వచ్చి స్వస్థత కావాలనుకున్నప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చారు. పొందుకున్న తర్వాత ఒక్కడే వచ్చాడు. 9 మంది ఎటో వెళ్ళిపోయారు. కృతజ్ఞత లేనటువంటి భావం కలిగినటువంటి వారు చాలామంది ఈరోజు ప్రార్థనలు చేస్తున్నారు, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు, కానీ వాళ్ళ కార్యాలను మర్చిపోతూ ఉన్నాడు. ఆ కార్యాల్ని దేవుని సన్నిధిలో తీసుకొచ్చి, ప్రభువా నాకు ఇలాంటి కార్యం చేసావు, నీకు వందనాలు అని చెప్పి ఆ గుణం అనేటువంటిది లేకుండా పోయింది. ప్రియ స్నేహితులారా, ఇక్కడ చూడండి, వీళ్ళు ప్రార్థన చేశారు. మొట్టమొదట దే ప్రేయిడ్. అందరు కలిసి ప్రార్థన చేశారు. ఎట్లా ప్రార్థన చేశారు? ఇక్కడ ఉన్నటువంటి సుంకరి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ 10 మందిలో ఒకడు సమరీయుడు మరియు యూదులు కలిసి ప్రార్థన చేశారు. భేదం ఏమి లేదు. బాగుపడిన తర్వాత భేదం వచ్చేసింది. సుంకరి డివైడ్ అయిపోయాడు, యూదులు డివైడ్ అయిపోయారు. ఐక్యతతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. సమరీయుడు విధేయత చూపించాడు, ఆరోగ్యం పొందాడు. పొందినటువంటి వ్యక్తి మరలా దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు. గ్రహించిన వాడు తిరిగి వస్తాడు. తర్వాత దేవుని స్తుతించాడు. ఆరోగ్యాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, మనకి దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప. కాబట్టి ప్రార్థన చేయటం, దేవునికి విధేయత చూపించటం మరియు దేవుణ్ణి స్తుతించటం చాలా చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటిది ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేయకపోతే, ఆయన ఉపకారాలు చేయకపోతే ఈరోజు మనం ఇలా ఉండలేమండి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నారా? ఇక్కడ ఈ 10 మందిలో ఒక్కడే కృతజ్ఞత కలిగిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. నీవు ఆ 10 మందిలో 9 మందిలో ఉన్నావా, లేకపోతే 10 మందిలో ఒకనిగా యేసు దగ్గరికి తిరిగి వచ్చి కృతజ్ఞతాభావంతో ఉన్నటువంటి వ్యక్తిలాగా ఉన్నావా? లేదా అసలు దేవుని దగ్గరికే రాకుండా పాపాన్ని కప్పుపుచ్చుకుంటూ దేవుణ్ణి కూడా అడగకుండా ఆ వ్యాధితో, ఆ రోగంతో, ఆ పాపంతో అలాంటి జీవితమే ఇంకా కొనసాగిస్తూ ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కరోనా లాంటి వ్యాధిని దేవుడు బాగు చేయగలడు. కుష్టు లాంటి వ్యాధిని దేవుడు బాగు చేయగలడు. ఎవ్వరు తీసివేయలేనటువంటి పాపాన్ని దేవుడు తీసివేయగలడు. ఎవరికి చెప్పుకోలేనటువంటి మనోవేదనని దేవుడు మాన్పివేయగలడు. పగిలినటువంటి హృదయాన్ని ఎవరు మరలా దాన్ని అతికించలేరు. కానీ దేవునికి సమస్తం సాధ్యం. నీ కష్టాలు దేవునికి చెప్పుకో, ఆయన యందు మొరపెట్టు, ఆయన యందు కేకలు వేయి. దావీదు కుమారుడని కేకలు వేయి, కరుణించమని కేకలు వేయి, కరుణామయుడా అని చెప్పి కేకలు వేయి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన చేస్తాడు. ఆయన చేసినప్పుడు మన కృతజ్ఞత భావన కలిగి ఉండాలి. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి రా. పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. నీ క్రూరమైనటువంటి జీవితాన్ని మార్చివేసి దేవుడు నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వగలడు, పరలోకాన్ని ఇవ్వగలడు. గుర్తుపెట్టుకో, నీ యొక్క శారీరకమైనటువంటి రోగాన్ని ఆయన స్వస్థపరచగలడు. మానసికమైనటువంటి వ్యాధిని ఆయన స్వస్థపరచగలడు. ఎవ్వరూ చేయలేనటువంటి కార్యాలు ఆయన చేయగలడు. నువ్వు చేయాల్సింది నమ్మటమే, ఆయన మాటకు విధేయత చూపించటమే. ఆయనని వేడుకున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చెప్తాడో అది ఆలకించి దానికి విధేయత చూపిస్తే స్వస్థతను పొందుతాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా
దేవుని ముందు పెట్టి స్వస్థతను పొంది దేవునికి కార్యాలు చూడాలని నీవు ఆశిస్తే దేవుని కార్యాలు చూస్తావని నేను నీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నాయన, ఈ సమయంలో మీరు మాట్లాడిన విధానానికే మీకు స్తోత్రం. నాయనా, మరి పాపముతో నిండి ఉన్నటువంటి బ్రతుకులను మీరు మార్చండి. కుష్ఠరోగంతో నిండి ఉన్నటువంటి బ్రతుకుల్ని మీరు మార్చారు. నాయనా, మీ యొక్క అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం ప్రస్తుత దినాల్లో కరోనా మహమ్మారితో నిండి ఉండి నాయన నీ వైపు చూస్తూ ఉన్నటువంటి వారిని మీరు కరుణించి స్వస్థపరచండి. మీకు కృతజ్ఞతలుగా కలిగినటువంటి వారిగా మీరు చేయండి ప్రభు. అద్భుతాల ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించండి. అంధకార శక్తులు దూరపరచండి. ఎవరెవరైతే ప్రభు మరి మానసిక ఒత్తిడితో నిన్ను ప్రార్థన చేస్తూ కరుణించమని వేడుకుంటున్నారో వాళ్ళ మనస్సులు మీరు కట్టండి. ఎవరు కుటుంబాలతో విచ్ఛిన్నంగా విభేదాలతో ప్రభు మరి విడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి కుటుంబాన్ని కట్టండి. ఎవరు మనసులైతే పగిలిపోయి నాయనా మరి అస్తవ్యస్తమైనటువంటి స్థితిలో ఉన్నాయో, ఐక్యత లేకుండా ప్రేమ లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, వారిని కట్టండి ప్రభు. వారు నీ వైపు తిరుగునట్లు మీరు సహాయం దయచండి. ఎవరు శరీరంలో అయితే అనారోగ్యంగా ఉందో వారిని స్వస్థపరచండి ప్రభు. కార్యాన్ని జరిగించండి. మీరు సమస్తము చేయగలరనేటువంటి దృఢ నమ్మకం విశ్వాసంతో మేము ప్రార్థన చేసి పొందుకునేటువంటి కృపను అనుగ్రహించమని ఈ మనవులు మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.